రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మీద ఆధారపడదాము. మనుషులు వట్టి ఊపిరి వంటి వారు. అట్లని నీవు దేవుని ఆశ్రయిస్తే దేవుడు పరలోకం నుండి మనకి సహాయము ఒక మనిషి మూలముగానే మనకు అనుగ్రహించువాడై ఉన్నాడు. దేవుడు మనకి ఏ సహాయం చేసినా ఆయన డైరెక్ట్గా మనకి చేయడు, కానీ మరొక మనిషిని వినియోగించే సహాయం చేస్తాడు. అందుకని మనిషిది ఏమి లేదు, దేవుడే అని మనిషిని నిర్లక్ష్యం చేయమని వాక్యం చెప్పటం లేదు, కానీ మనిషి ఎడల కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. మన నమ్మకము దేవుని మీద ఉండాలి. ఒక మనిషి ద్వారా అయినా మనకు సహాయం ఇస్తున్నాడు అంటే అది దేవుని మహా గొప్పతనమే. కాబట్టి మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆశ్రయించి దేవుని ద్వారా మేలు పొందుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు ఎవని ద్వారా మనకు సహాయం ఇస్తున్నారో ఆ వ్యక్తి ఎడల కూడా మనము కృతజ్ఞత కలిగి, ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించి, ఈ వ్యక్తి అయితే నా గుణగణాలు లేకపోతే నేను చెప్పిన లేకపోతే నేను పంపిన సహాయము వారికి అందించగలరని ఒక మనిషిని దేవుడు చూస్ చేసుకున్నాడంటే నిజముగా ఆ మనిషి కూడా చాలా ధన్యుడు అని మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా ఆయన స్వజనులందరినీ దీవించాలని మోషేని ఎంపిక చేసుకున్నాడు దేవుడు, తన ప్రజలైన ఇశ్రాయేలీలందరినీ నడిపించటానికి. అవును, ఒక విధవరాలను ఎన్నుకున్నాడు ఏలియాను పోషించటానికి. ఇలా మనం చూసుకుంటూ వస్తే దేవుడు ఎవరో ఒక వ్యక్తిని ఆయన నిర్ణయించి ఎన్నుకొని వాని ద్వారా దేవుడు తన పనిని జరిగిస్తాడు. కనుక ఆ వ్యక్తి దేవుని కృప పొందినందుకు కూడా ఆ వ్యక్తిని కూడా మనము సన్మానించవలసిన బద్ధులమై ఉన్నాము. కనుక మొదట దేవునికి స్థానం ఇవ్వు, తరువాత దేవుని నిర్ణయించిన ఆ మనుష్యుల యొక్క దేవుడు సృష్టించిన దేవుడు ఎంపిక చేసుకున్న మనుషులను కూడా సన్మానించు, గౌరవించు, ప్రేమించు. ఇదే దేవుడు మన నుండి కోరుకున్నది. అందుకే ఆజ్ఞలలో మొదటిది రెండవది అని, ఇవి ప్రాముఖ్యమైనదని, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతో సేవించు అని, రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు ఆజ్ఞలు మనకు అనుగ్రహించారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులను నమ్ముకోవటము కంటే దేవుని నమ్ముకోవడం మంచిది అని ఎందుకు చెబుతున్నాడు అనే దానికి ఇంత విశ్లేషణ మనము చక్కగా గ్రహించామనుకుంటున్నాను. నిశ్చయముగా అతి గ్రహింపు దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మిమ్ములను ధన్యులుగా చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మిమ్ములను ఆశ్రయించిన నరుడు భూమి మీద ఎంత ధన్యుడు, ఎంత గొప్పవాడో మేము లేఖనాలలో నుండి నేర్చుకోవడానికి కృప చూపారయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా మీద నుండి తమ మనసును తొలగించుకొని శరీరులను తమకు ఆధారము చేసుకునేవాడు శాపగ్రస్తుడు అని మీ లేఖనం సెలవిస్తుంది. అవునగా మేము మిమ్ములను ఆధారము చేసుకొని మీపై ఆధారపడి మిమ్ములను నమ్ముకొని జీవిస్తూ మీరు ఏర్పరచుకున్న మా తోటి సహోదరి సహోదరులను, తోటి మానవులను మేము గౌరవించి ప్రేమించే మంచి మనస్సును ప్రతి బిడ్డకు దయచేసి మీరు దీవించుమని మమ్మలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.